జాబ్ చేయాలంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఎక్కడ జాబ్ చేయాలంటే క్లియర్ ఉంటుంది సార్ నేను ఐబీఎంలో చేయాలి సార్ నేను అమెజాన్లో చేయాలి సార్ నేను గూగుల్లో జాబ్ చేయాలి సార్ నెలకు 10 లక్షలు 20 లక్షలు సాలరీ నేను గూగుల్లో జాబ్ చేయాలి సాఫ్ట్వేర్ అయ్యి ఒక క్లియర్ విజన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా, మీకు క్లియర్ విజన్ ఉండాలి. ఆ విధంగా లేదు టీచర్ అయితే ఏ టీచర్ అయితే తెలుగు టీచర్ అవుతావా, ఇంగ్లీష్ టీచర్ అవుతావా, మ్యాథ్స్ టీచర్ అవుతావా, ప్రైమరీ స్కూల్ అవుతావా, హై స్కూల్ అవుతావా, ప్రైమరీ స్కూల్ అవుతావా, హై స్కూల్ అవుతావా అనేది మీకు క్లారిటీ లేదు. లెక్చరర్ అవుతావా, లేదు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, ప్రొఫెసర్ అవుతావా అనేది ఒక క్లియర్ విజన్ మీకు ఉండాలి. ఆ క్లియర్ విజన్ ఉంటే మీరు సగం గెలిచినట్టు, మీ జీవితంలో సగం గెలిచినట్టే లెక్క పెట్టాలి. ఆ క్లియర్ విజన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ క్లియర్ విజన్ పెట్టిన తర్వాత చిన్న అయినట్టు క్లియర్ విజన్ పెట్టిన తర్వాత మీరు ఆ విజన్ రీచ్ కావాలంటే కంపల్సరీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈసారి చాలాసార్లు చెప్పు పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి. అంటే మీరు అనుకున్నారు అక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బేట మీరు కామాడు పోదాం అనుకుంటారు. కామాడికి పోతామంటే ఏడిపోతారు ఏడిపోతా చెప్పి సినిమాకి పోవాలనుకుంటారు. సినిమా పోవాలంటే ఏ సినిమా పోవాలని మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యి ఉంటారు. అవునా కదా, ప్రియా టాకీస్లో ఉంటుంది, ప్రియా టాకీస్లో మీరు వెళ్ళాలని మీరు అంటారు. వెళ్ళాలని ఎట్లా పోవాలని అంటే ప్లాన్ చేసుకుంటారు మీరు అంతే. ఇంట్లోకి వెళ్ళమని కాదు, మేము బస్కి వెళ్తాం కదా, బైక్తో పోతాం, ఇద్దరం కలిసిపోతాం, ఆడ జీవితం మన దిగి ఈ టైంకి ఉన్నది, ఆ టైంకు టికెట్ తీసుకుంటే లోపలికి పోతాం వస్తాం అనేది ఒక ప్లాన్. మీ జీవితంలో కూడా అంతే. మీరు ఏ లక్ష్యం అయితే అనుకుంటారో ఆ లక్ష్యం చేసిన ఒక ప్లాన్ అయితే ఫస్టే రాసుకుని పెట్టాలి. ఇప్పుడు రాసుకుని పెట్టుకోవాలి. మీరు ఈ 10th క్లాస్లో రాసుకుని పెట్టాలి, ఈ 9th క్లాస్లో రాసుకుని పెట్టుకుంటే దాని ప్రకారం మీరు పోతూ రాబోతున్నారు. మీరు ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇంకొకటి, ఈ లక్ష్యం చేరుకోవడానికి మీరు ఒక్కరికి అస్సలు మరవద్దు. ఒక్కరు ఇంపార్టెంట్. ఆ ఒక్కరు ఎవరంటే మీ టీచర్ మరవద్దు. అంటే మీరు ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సు చేస్తున్నారు, ఆ కోర్సు ఎక్కడ చేస్తున్నారు, అక్కడ ఏమేమి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, మీకు అక్కడ బాధ ఏంటి, సుఖమైన అన్నీ కూడా మీ టీచర్లతో షేర్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు మీ జీవితంలో పైకి వెళ్ళడానికి వాళ్ళు ఉపయోగపడతారు. ఎట్లా ఉపయోగపడతారు సార్ అంటే సింపుల్గా మీరు ఇంటర్మీడియట్ చేస్తారు సార్, నేను పలానా కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తున్నాను సార్, నేను పలానా కాలేజీలో థర్డ్ వైపు కదా, థర్డ్ వైలో ఐటీ జూనియర్ కాలేజీలో చేస్తున్నాం. మీరు చేస్తారు ఏ గ్రూప్ తీసుకుంటారు, టీసీ లేకపోతే ఎంపీసీ తీసుకున్నాక మీరు సార్ చెప్తారు సార్ నేను ఎంపీ సరిగా ఎగ్జామ్ పెట్టి సార్, ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయి సార్ అని చెప్తుంటే మీకు చదవాలని ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. ఇంకా నేను టీచర్తో షేర్ చేసుకోవాలి. ఇంకొక బిడ్డ ఏదైనా సరే మన టీచర్తో కాదు మన పేరెంట్స్ మన రోజున చెప్పాలంటే మనం ఏదైనా మంచి చదువుతుంది మంచి పని చేసి చెప్పుకుంటాం, చెడ్డ పనులు ఎవరో కూడా చెప్పుకోం. అవునా, అలా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మనం మంచి పని కంపల్సరీ చేస్తాము, చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఆ విధంగా మీ యొక్క గురుత్వం చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ అలాగే మంచి చదువుతున్నావు కదా, నువ్వు వెబ్సైట్ రాయరా, ఐఐటి రాయరా, అలాగే బుక్స్ తెచ్చుకోరా, వాళ్ళు సాలరీస్ ఇస్తారు, కొన్ని కలిసి ఉంటే బుక్స్ తీసుకొచ్చి ఇస్తారు, చదువురా అది చదవరండి కంపల్సరీ సజెషన్ చేస్తారు. 100% సజెషన్ చేస్తారు. ఎందుకంటే మీకు అంత మంచి స్టాఫ్ ఉన్నారు, ఎంత ఎక్సలెంట్ స్టాఫ్ అంటే అంత ఎక్సలెంట్ స్టాఫ్ ఉన్నారు. నిజంగా అద్భుతాలు ఇక్కడ. కనుక మీరు వాళ్ళని మంచిగా చూసుకోండి. అంటే వాళ్ళతో మీరు కనెక్ట్ అయి ఉంటే మీ జీవితం మీరు కంపల్సరీ పైకి వస్తుంది. తర్వాత వెబ్సైట్ రాయమంటారు, ర్యాంక్ ఎంత వచ్చింది వాళ్ళే చూస్తారు, వాళ్ళే గైడ్ చేస్తారు. మొత్తం కూడా ఈ కాలేజీలో వెళ్ళిపోవాలి, ఈ కాలేజ్ ఎగ్జామ్ రాసి కూడా అరే చదివినావాలా, మళ్ళీ మీకు వాళ్ళు మీరు 10 సార్లు చెప్తే వాళ్ళు 2 సార్లు ఫోన్ చేసి అరే చదివినావాలా, ఇది రివిజన్ చేసినవారా, ఇది బాగుందా, ఇది టాపిక్ ఇది ఉంటారు, వాళ్ళు తెలుసుకోలేని సార్ చెప్తారు. ఇక్కడ వాళ్ళ పిల్లలు మా పిల్లలు చదివించిన మీకు చెప్తారు. అంటే మీరు టీచర్తో ఉండండి. ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేయడానికి సింపుల్గా ఉంటుంది. కనుక ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే క్లియర్ విజన్. ఇప్పుడు మీరు క్లియర్ విజన్ ఏంటో మీకు తెలిసింది, చేరుకోవడానికి ఏం చేయాలో తెలిసింది. ఇప్పుడు 10th తర్వాత మీరు బీటెక్ సైడ్ వెళ్తే మాత్రం కంపల్సరీగా పాలిటెక్నిక్ రాయాలి కదా. 90% పాలిటెక్నిక్ రాస్తే మీరు బీటెక్ సైడ్ వెళ్ళడానికి సింపుల్ ఉంటుంది. పాలిసెట్ 3 years ఉంటుంది. 3 years అయిన తర్వాత మీకు డైరెక్ట్ బీటెక్లో సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పాలిసెట్ అయిన తర్వాత డిప్లొమా అయిన తర్వాత మంచి అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. వచ్చాడు చాలా వరకు ప్రైవేట్ జాబ్లు కూడా మంచి శాలరీ, నెలకు 50,000 60,000 శాలరీలు చాలా వరకు ఉంటాయి. దాంట్లో మనకు మెకానికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, సిఈసి ఉంటుంది, సిఎస్ ఉంటుంది, ట్రిపుల్ ఈ ఉంటుంది, నెక్స్ట్ సిరామిక్స్ ఉంటుంది, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఆటోమొబైల్ ఉంటుంది, ఏఐఎల్ఎం ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి కోర్సుకు అనుసంధానం. కనుక ఆ ఏఐ పైన కూడా మీరు మంచి పట్టు అనేది సాధించుకోండి. ఇప్పుడు అంటే పాలిటెక్నిక్ చేసి ఇక్కడ ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి నెక్స్ట్ లెదర్ టెక్నాలజీ సంబంధించినటువంటి కూడా చాలా కోర్సులు అండి. స్పెషల్ దగ్గర 36 కోర్సులు ఏమో ఉన్నాయి పాలిటెక్నిక్లో. కొన్ని కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చాలా వరకు ఉన్నాయి. అది నెక్స్ట్ మరి పాలిసెట్ రాయాలంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 బాగా చదవండి.
ఎగ్జామ్స్ అనేది బాగా చదివితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఒక 100-110 మార్కులు వచ్చినప్పుడు మంచి ర్యాంక్ వస్తుంది. 1000 లోపు 2000 లోపు వచ్చినప్పుడు మాస్ ఆఫ్ టైం మంచి టాప్ కాలేజ్ అది అక్కడ వస్తుంది. అక్కడ హాస్టల్ ఫ్రీ ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంటుంది, మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కనుక మీరు దానిపైన దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఇంకొకటి సార్ మాకు ఇదంతా పాలిటెక్నిక్